హాయ్ ట్రిపుల్ బై లక్ష్మీ రెసిపీ. ఈరోజు మనము శనగపప్పుతో గారెలు అయితే చేస్తున్నాము. శనగపప్పు అండి వాష్ చేసి పెట్టాను. ఒక 4 నుంచి 5 గంటల సేపు మెత్తగా అయితే నాననిచ్చేసాను. ఒక 5 గంటలు అయితే నాననిచ్చేసాను. చూడండి, దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు శనగపప్పును మెత్తగా అయితే గ్రైండ్ చేసేద్దాం. మీరు రుబ్బుకోవాలనుకుంటే కూడా రుబ్బుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసాను. అన్నీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా సాల్టు, కొద్దిగా వంట సోడా. ఇప్పుడు మెత్తగా అయితే కలిపేద్దాం. ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్కు పెడితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి తినే రెసిపీ అన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేను చూడండి చిన్న చిన్న వడలుగా అయితే వేసుకునేద్దాం. చూడండి, వడలు అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనము వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేద్దాం. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి. చూడండి, శనగపప్పు గారెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.